హాయ్ డాడ్. Many happy returns of the day, my son. థ్యాంక్స్ డాడ్. సారీ, నా కోసం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను రా. వెల్, యూ టెల్ మీ ఫస్ట్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? ముందు ఏం చేయాలనుకుంటున్నావు? సీరియస్ డాడ్, ఇప్పుడే కదా ఎంబీఏ ఫినిష్ అయింది, అప్పుడే సీరియస్ లైఫ్. కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వండి. చేయాలరా, బట్ ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? యూ షుడ్ హావ్ ప్లాన్డ్. ఓ పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తా. గుడ్. తర్వాత? అక్కడి వరకు ప్లాన్ చేశాను డాడ్. ఓకే కష్టపడతాను డాడ్. అండ్ సమ్డే 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు, ఓ టాప్ పొజిషన్కి వస్తా. అప్పుడు ఇలా మెడలో బ్లాక్ టై వేసుకుని ఆఫీస్లో నాకు నేనే బాస్. నేను పెట్టింది రూల్స్, నేను చెప్పినప్పుడు పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్, ఐ రూల్ దిస్ బిజినెస్ వరల్డ్ డాడ్. నువ్వు అనుకుంటున్నవన్నీ ఇప్పుడే ఈ క్షణమే నీ సొంతమైతే? వాట్? టేక్ యువర్ సీట్. ఈ రోజు నుంచి నువ్వు ఈ కంపెనీ ఎండి. Let's celebrate. Allow me to toast to our new managing director of Verma Group of Companies, Siddharth Verma. Cheers. కొద్దిగా ముందు వచ్చుంటే అందరి ముందు సెలబ్రేట్ చేసేవాడ్రా. ఇప్పుడు నువ్వు చిటికే, నువ్వు అనుకున్నవన్నీ 10 సెకండ్లు నీ ముందుంటాయి. ఏంటి ఒకేసారి రెస్పాన్సిబిలిటీని చూస్తున్నావా? నీ మీద ఏ ప్రెషర్ ఉండదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. గర్ల్ ఫ్రెండ్స్, పార్టీ, మస్తీ అన్నీ నీకు ఎన్ని రోజులు కావాలో ప్రిపేర్ అవ్వడానికి తీసుకో. బట్ ఈ కుర్చీలు కూర్చోచాలు. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అది కాదు డాడ్, ఈ విషయం ఒకసారి అమ్మతో చెప్పి. ఏంటి? అదే అమ్మతో చెప్పి డిసిషన్ తీసుకుంటే. చెప్పు, మంచి విషయమేగా. కానీ తను కాదంటే? రే, నేను నీకేం ఆఫర్ చేశానో తెలుసా? తెలుసు డాడ్. ఏం తెలుసు నీకు? మై ఫుట్ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నా 18 ఏళ్ళ కష్టం రా ఇది. నా కలలు, నా తపన, నా కృషి అన్ని కలిపితే వచ్చిందిరా ఈ స్టేటస్. ఏదో చెట్టుకి ఎలాడుతుంది తెంచుకొచ్చింది కాదురా ఇది. బట్ నేను నీకు అలాగే ఆఫర్ చేస్తున్నాను రా, పండులాగా. ప్లీజ్ డాడ్, ఈ ఒక్కరోజు ఈ విషయం వదిలేద్దాం. యా, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను రా. ఐ యామ్ హ్యాపీ డాడ్. ప్లీజ్ డాడ్, ఇట్స్ మై బర్త్డే. ప్లీజ్. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. వద్దు డాడ్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది. మనం తర్వాత కలుద్దాం. యా? క్షణంలో. హాయ్ మా. ఏంట్రా అంత లేటు? సారీ మా, నాన్న దగ్గరికి వెళ్ళాను, అక్కడ కొంచెం లేట్ అయింది. రా, వచ్చి భోంచేదు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అయినా వెయిట్ చేయదని చెప్పాను కదా. సరే, వెళ్ళి పడుకో. నువ్వు చెయ్యమ్మా. పోనీ నేను కూర్చోనా? నీ పుట్టినరోజుకి మన ఇద్దరం కలిసి భోంచేయడం అలవాటు కదా అని అడిగాను. కానీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. అమ్మా, నేను నాన్నతో భోజనం చేయలేదు. అది నాకు అనవసరం. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కలిస్తే ఆయన కలిసినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కాల్చిన